హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ప్రశ్న గమనించండి ఒకసారి. గత సంవత్సరం ఏ మరియు బి ఆదాయాల మధ్య నిష్పత్తి 4:3. గత సంవత్సరం మరియు ప్రస్తుతం ఏబి ఆదాయాల మధ్య నిష్పత్తి 3:4 మరియు 5:6. వారి యొక్క ప్రస్తుత మొత్తం ఆదాయము 8.04 లక్షలు. అయినా గత సంవత్సరం బి ఆదాయం ఎంత? ప్రశ్న గమనించండి ఒకసారి. ప్రశ్నను చదువుతూ ఉంటే కనుక వాడికి పర్టికులర్గా బి ఆదాయం గురించి కావాలి, అది కూడా గతానికి సంబంధించి కావాలి. గతానికి సంబంధించి బి ఆదాయం కావాలి కాబట్టి గతానికి సంబంధించి బి ఆదాయం అడిగాడు కాబట్టి గతానికి సంబంధించిన బి ఆదాయం తాలూకు నెంబర్ ఎంత? 3. అందుకని కింద ఆప్షన్లో మనకి 3వ ఎక్కం పోవాలి. కింద ఆప్షన్లో 3వ ఎక్కం పోవాలి అంటే కనుక మనకి అంకెలన్నీ కలిపితే 3 కానీ 6 కానీ 9 కానీ రావాలి. అక్కడ 5 కలిస్తే 10 కాబట్టి కాదు. 4 7 కలిస్తే 11 కాబట్టి కాదు. 2 7 కలిస్తే 9 ఇది 3 కాబట్టి ఇదైనా ఛాన్స్ ఉంది, ఇదైనా ఛాన్స్ ఉంది. ఇంకా మనకి గతానికి సంబంధించి బి గురించి మాట్లాడితే గతానికి సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి బి ఆదాయాల మధ్య నిష్పత్తి సెకండ్ రేషియో కూడా ఇచ్చాడు. అందులో గతానికి సంబంధించిన నెంబర్ ఎంత? 5. అందుకని ఉన్న దాంట్లో ఈ 2,70,000 కానీ 3 లక్షల్లో కానీ 5వ ఎక్కం పోతుందా అంటే క్లియర్గా 5వ ఎక్కం పోతుంది. అందుకని 2 ఆప్షన్లు మనకు వచ్చే 2 ఆప్షన్లు డిలీట్ చేయగలిగాం. ఆ 2 ఆప్షన్లు ఏంటి అనుకుంటే కనుక మనకు అవకాశం ఉంటే లెక్క చేస్తాము, లేదు అనుకుంటే 50-50 ఛాన్స్కి వెళ్తాం. కాబట్టి జాగ్రత్తగా గమనించడం ఒకసారి. గత సంవత్సరానికి సంబంధించి ఏబి రేషియో ఎంత అంటే కనుక 4:3 అని ఇచ్చాడు. అలాగే ఏ అనేవాడికి సంబంధించి బి అనేవాడికి సంబంధించి గత సంవత్సరము ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి రేషియోలు కూడా ఇచ్చాడు. ఏ అనేవాడికి సంబంధించి 3:4 అని చెప్పాడు. బి అనేవాడికి సంబంధించి 5:6 అని చెప్పాడు. ఇక్కడ మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే కనుక గతము అనే పదం వాడాడు కాబట్టి ఏ అనేవాడికి సంబంధించి బి అనేవాడికి సంబంధించి గతానికి సంబంధించి ఏబీలు ఇచ్చాడు. అందుకని గతానికి సంబంధించి ముందుగా ఏబీలను ఈక్వల్ చేసేయండి. ఎవరి గురించి అయితే మాట్లాడతాడో వాడి నెంబర్ని ఈక్వల్ చేయండి. గతానికి సంబంధించినటువంటి ఏబీఎల్ని ఈక్వల్ చేయండి. అందుకని మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని 5తో గుణిస్తే 5 3 15. ఇక్కడ 5 ఉంది కాబట్టి 3తో గుణిస్తే కనుక 5 3 15. అప్పుడేమొస్తుంది? గతానికి సంబంధించి ఏ అనేవాడు 15, గతానికి సంబంధించి బి అనేవాడు 15 వస్తుంది. ఇమీడియట్గా మనకి ఏం స్ట్రైక్ అవుతుంది? అదేంటి? గతానికి సంబంధించి 15 అంటే 1:1 కదా, వాడిచ్చిందేమో 4:3 కదా అనిపిస్తుంది. అందుకని వాడిని కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి క్లియర్గా ఆ ఏని 4తో గుణిస్తాము, బి అనేవాడిని ఏమో 3తో గుణిస్తాం. ఏ 4 అని చెప్పాడు. ఇక్కడ మనకి ఏబీలు 1:1 15 1:1 రేషియో వచ్చింది. మనకి ఈ రేషియోలో ఉండాలి కాబట్టి ఏ అనేవాడిని 4తో గుణించండి, బి అనేవాడిని 3తో గుణించండి. ముందుగా సమానం చేయండి. ఏ పదాలు అయితే వాడతాడో వాడిని సమానం చేసిన తర్వాత వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ తర్వాత ఇస్తాం. క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక ఏ అనేవాడికి సంబంధించి బి అనేవాడికి సంబంధించి మాట్లాడితే ఇది 20, ఇది 23 60 అని చెప్తాము, 24 80 అని చెప్తున్నాం. 9 5 45 గతానికి సంబంధించి, 9 6 ఎంత అంటే 54 అని చెప్పచ్చు. అయితే ఇది గతానికి సంబంధించింది, ఇది ప్రస్తుతానికి సంబంధించింది కాబట్టి వాడు అడిగిన ప్రశ్న కూడా గతానికి సంబంధించిన ఆదాయము ఈ 45కి సంబంధించి అడిగాడు. బి అనేవాడు గతం. 45 అంటే కనుక టోటల్ లైన్ కాబట్టి పూర్తి చేయకుండానే లెక్క ఆన్సర్ ఇక్కడ వేసుకోవచ్చు. 45 అనగానే టోటల్ లైన్కి సంబంధించింది. టోటల్ లైన్ అనగానే ఉన్నటువంటి 2 ఆప్షన్లో టోటల్ లైన్ ఏముంది? 27 మాత్రమే ఉంది. అందుకని లెక్కను అక్కడితో ఆపేసి కనీసం ఒక 10 సెకండ్లనే సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు లెక్క చేద్దామనుకుంటే కనుక ఏం చెప్పొచ్చు? వాడు క్లియర్గా ప్రస్తుతం ఆదాయాల మొత్తం మన ప్రకారంగా ఇది 134. ఆ ప్లేస్లో వాడు 8.04 లక్షలు ఇచ్చాడు. కాబట్టి ఆ 134 విలువ 8.04 ఎల్ అయితే వాడు అడిగింది క్లియర్గా మనకి గతంలో వారి యొక్క ఆదాయాల మొత్తం అడగలేదు, గతంలో బి ఆదాయం అడిగాడు కాబట్టి 45కి ఎంత అని జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా మనకి అది 804 అనుకుంటే కనుక 6తో గుణిస్తే 6 4 24 2 6 13 78 80 సరిపోయింది. అలాగే 6 45 ఎంత అంటే కనుక మనకి 270
2 అంకెలతో పాయింట్ పెట్టాలి కాబట్టి ల్యాక్స్ అని చెప్తాం. అంటే 2.70 ల్యాక్స్ అంటే 2,70,000. 2.70 ల్యాక్స్ అని చెప్పొచ్చు, 2,70,000 అని చెప్పొచ్చు. ఓకే. కాబట్టి దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే కనుక ఎప్పుడైనా సరే ఒక పదం హింట్ ఇస్తూ గతము అని పదం వాడాడు కాబట్టి ఆ గతానికి సంబంధించిన ఏబీలు ముందుగా ఈక్వల్ చేసి ఆ తర్వాత వాడిచ్చిన రేషియోతో గుణించండి. ఓకే. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక సంచిలో 1960 నాణ్యాలు కలవు. ₹1, 50 పైసలు, 25 పైసల నాణ్యాలు కలవు. వాటి విలువల మధ్య నిష్పత్తి 2:3:5. ఇవి ఇచ్చినవి విలువలు, నాణాల సంఖ్య కాదు, విలువలు. తను అడిగిందేమో నాణాల విలువ ఎంత అడిగాడు. నాణాల విలువ ఎంత అంటే కనుక అక్కడ క్లియర్గా మనకి 25 పైసల నాణ్యాల విలువ అంటే కనుక 5. అందుకని కింద ఉన్న ఆప్షన్లో 5వ ఎక్కం పోవాలి. ఉన్నటువంటి అన్ని ఆప్షన్లో కూడా మనకి 5వ ఎక్కం పోతుంది. ఉన్నటువంటి అన్ని ఆప్షన్లు 140లో పోతుంది, 225లో పోతుంది, అలాగే 300లో కూడా పోతుంది. అందుకే లెక్క చేసుకుంటున్నాం. వాడిచ్చింది విలువలు, వాడు అడిగిన ప్రశ్న కూడా విలువే. 25 పైసల నాణ్యాల విలువ ఎంత అడిగాడు. హౌ మనీ క్వార్టర్ రూపీస్ ఆర్ దేర్ అంటే మనకి 25 పైసలు పావలాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి ₹1, 50 పైసలు, 25 పైసలు, ఇవి 2, 3 ఇవి మనకి విలువ అని చెప్పాడు. ఇదేమో 5. జాగ్రత్త కనుక అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ₹2 వస్తున్నాయంటే కనుక ఎన్ని కాయిన్స్ వస్తాయి. మనం ఎన్ని కాయిన్స్ లెక్క పెడితే ₹1 కాయిన్లు ఎన్ని లెక్క పెడితే ₹1 కాయిన్లు ఎన్ని లెక్క పెడితే మనకి ₹2 అవుతుందంటే 2 కాయిన్లు లెక్క పెట్టాలి. అలాగే ₹1 50 పైసల కాయిన్లు ₹1 ఎన్ని లెక్క పెడితే ₹3 అవుతుంది అంటే కనుక 6 ₹1 లెక్క పెడితే 6 ₹1 కాయిన్ లెక్క పెడితే మనకి ₹3 విలువ వస్తుంది. అలాగే ఎన్ని పావలాలు లెక్క పెడితే ₹5 వస్తుంది. ఎన్ని పావలాలు? 4 పావలాలు ₹1, 4 పావలాలు ₹1, 4 పావలాలు ₹1. అలా ₹5 అవ్వాలంటే 20 కాయిన్లు లెక్క పెట్టాలి. 20 కాయిన్లు లెక్క పెట్టాలి. కాబట్టి ఈ రకంగా మనకి టోటల్గా కాయిన్స్ ఎన్ని వచ్చాయి అంటే కనుక మన ప్రకారంగా లెక్క పెడితే టోటల్గా కాయిన్స్ ఎన్ని అంటే కనుక 28. మన ప్రకారంగా కాయిన్స్ ఎన్ని అంటే కనుక 28. ఆ ప్లేస్లో వాడు ఎంత ఇచ్చాడు? 1960 ఇచ్చాడు. 28కి 1960 అయితే 28కి 1960 అయితే వాడు అడిగింది నాణాల విలువ అడిగాడు. విలువ అడిగాడు కాబట్టి విలువ అనగానే 5కి ఎంత అని. అదే కాయిన్స్ ఎంత అంటే కనుక 20కి ఎంత అని. పావలా కాయిన్లు ఎన్ని ఉన్నాయి అంటే కనుక 20కి ఎంత అని. అదే మనకి వాడు క్లియర్గా అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక మనకి పావలాలో ఎన్ని కాయిన్స్ అయితే వచ్చాయో ఆ కాయిన్స్ యొక్క విలువ అడిగాడు. ఆ విలువకి సంబంధించిన రేషియో 5 కాబట్టి 5కి ఎంత అని రాసేయచ్చు. ఇక్కడ మనం 5కి ఎంత అని రాయొచ్చు. కాబట్టి 28 క్లియర్గా 7తో కనుక గుణిస్తే కనుక 7 8 56, చివరి 6 ఉంది కాబట్టి 7 8 56, 56 5, 7 14, 5 19 సరిపోయింది. సేమ్ కదా. 5 ఏళ్ళు ఎంత అంటే 35 ఎక్స్ట్రా 0. అందుకని సమాధానం ఎంత అంటే కనుక ₹350 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక ₹350 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక బాలుడు మరియు ఒక బాలిక పెన్సిల్తో ఒక ఆట ఆడుతున్నారు. బాలిక పెన్సిల్ను ముక్కలుగా పగలగొట్టాను. బాలుడు ఇది ఆమె పగలగొట్టిన 2 ముక్కల యొక్క నిష్పత్తి అనేది పెన్సిల్ పొడవు 2 ముక్కల్లో పెద్ద ముక్క నిష్పత్తికి సమానంగా గమనించాను. ఆయన బాలిక పగలగొట్టిన నిష్పత్తి ఎంత అడిగాడు. అంటే ఈ రకమైన ఎప్పుడైతే మనకి ఇలా సర్డ్స్ కనిపిస్తున్నాయో అవాయిడ్ చేసుకోవడం మంచిది. లెక్క నేను చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. కానీ ఎగ్జామ్ హాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి లెక్కలు మనం అవాయిడ్ చేయగలిగామా లేదా, కంప్లీట్గా ట్రై చేసామా అనేది నీ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే అండి. చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా మనకు అర్థం కాదు. ఇన్ కేస్ అర్థం కానీ ఏం చేయాలో తెలియదు. ఇలాంటి లెక్క మనం ఏం చేయాలో ఇమీడియట్గా స్కిప్ అయిపోవాలన్నమాట. ఎప్పుడైతే స్కిప్ అయిపోతామో అప్పుడు మనకి స్పీడ్గా ఉండగలుగుతాం. ఓకే. కాబట్టి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయగలిగితే ఆ బాలిక పగలగొట్టే నిష్పత్తి అడిగారు. కాబట్టి క్లియర్గా ఒక బాలిక పెన్సిల్తో ఆడుకుంటూ ఉంటే ఏం చేశారట, బాలిక పెన్సిల్ను 2 ముక్కలుగా చేసిందని చెప్పాడు. ఇది ఒక పెన్సిల్ అనుకుంటే కనుక 2 ముక్కలుగా చేసింది. ఇలా ఒక 2 ముక్కలుగా డివైడ్ చేసింది.
2 ముక్కలుగా డివైడ్ చేస్తే కనుక ఆ డివైడ్ చేసిన విధానం ఏం చెప్తున్నానంటే కనుక క్లియర్గా దీన్ని ఎక్స్ అని చెప్తున్నాను, దీన్ని 1 అని చెప్తున్నాను. ఎక్స్ వై కూడా అనుకోవచ్చు. అంటే 2 అన్నోన్ పారామీటర్స్ అనుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక కొంచెం మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఎప్పుడైనా 2 అనుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ముక్క తెలియదు, ఈ ముక్క తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్ అనుకోని ఇంకొకటి 1 అనుకున్నాం అనుకోండి, ఒకటే అన్నోన్ పారామీటర్ ఉంటుంది, భిన్నాలు వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా కాకుండా ఇది ఒక అన్నోన్, ఇది ఎక్స్ అని ఇది వై అన్నాం అనుకోండి, సమీకరణాలు ఎక్స్ వైలో వస్తూ ఉంటాయి, అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకని ఒకటి ఎక్స్ అని ఒక ముక్కని ఇంకొక ముక్కని 1 అంటున్నాను, అప్పుడు టోటల్గా మనకి ఏమవుతుంది, ఇది x+1 అవుతుంది. టోటల్గా పెన్సిల్ పొడవు ఎంత అంటే కనుక x+1. టోటల్గా పెన్సిల్ పొడవు ఎంత అంటే కనుక x+1 అని చెప్పొచ్చు. ఇప్పుడు బాలుడు ఏం గమనించాడట, బాలుడు ఆమె పగలగొట్టిన 2 ముక్కల యొక్క నిష్పత్తి, 2 ముక్కల యొక్క నిష్పత్తి, 2 ముక్కల యొక్క నిష్పత్తి అంటే పెద్ద ముక్కకి సంబంధించి చిన్న ముక్కకి సంబంధించి అంటే x1 అనుకుంటే, x1 అనుకుంటే కనుక ఆ 2 ముక్కల యొక్క నిష్పత్తి అనేది పెన్సిల్ పొడవు అన్నాడు. పెన్సిల్ పొడవు అంటే కనుక x+1కి, 2 ముక్కలలో పెద్ద ముక్క అంటే కనుక xకి ఆ నిష్పత్తికి సమానము అని చెప్పాడు. ఇది రాయగలిగినప్పుడు చాలా హ్యాపీ లెక్కది. కానీ ఇది రాయలేనప్పుడు నువ్వు ఏ లెక్క చేసినా అనవసరమే, నువ్వు ఎలా చేసినా దొరికేస్తావు. ఇది ఎప్పుడైతే నువ్వు రాయగలిగావో డెడ్ ఈజీ లెక్క అవుతుంది. ఆ సమీకరణం రాసే విధానం అన్నమాట. క్లియర్గా పగలగొట్టి 2 ముక్కల యొక్క నిష్పత్తి ఎక్స్కి 1కి ఉన్నటువంటి నిష్పత్తి, పెన్సిల్ పొడవు అనగానే x+1, పెద్ద ముక్క అంటే కనుక ఎక్స్, అంతే. కాబట్టి క్లియర్గా మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కనుక x² అని చెప్తాము. ఇది వస్తే కనుక -x -1 = 0 అని చెప్తాం. x² - x - 1 = 0. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని సాధించాలంటే వాడు ఇచ్చిన ఆప్షన్ల ద్వారా ఖచ్చితంగా ఇది మనకి తెగని సమీకరణం అని అర్థమవుతుంది. అంటే ఒక ఫార్ములా రూపంలో మనకి మూలాలు కట్టాలంటే కనుక -b ± √b² - 4ac/2a అని చెప్తాం. మూలాలు కట్టడానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే కనుక -b ± √b² - 4ac/2a. అక్కడ a అంటే కనుక x² గుణకము, b అంటే కనుక x గుణకము, c అంటే కనుక కాన్స్టెంట్. ఆ ఫార్ములా దేనికి సంబంధించింది, ax² + bx + c = 0 అయినప్పుడు, ax² + bx + c = 0 అయినప్పుడు, c = 0 అయినప్పుడు అప్పుడు మూలాలకు సంబంధించింది. ఇప్పుడు దాని ప్రకారంగా మనకి -b అంటే కనుక మనకి ఇది ఒక మైనస్, ఇది ఒక మైనస్ కాబట్టి 1 అవుతుంది. ± √b² అంటే కనుక 1² అంటే 1 మైనస్ 4 a అంటే కనుక 1, c అంటే కనుక -1. ఇది ఒక మైనస్, ఇది ఒక మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. 2 × 1 క్లియర్గా మనకి 1 ± √5/2 అవుతుంది. ఇది x విలువ. అది క్లియర్గా మనం ఇక్కడ మైనస్ అని తీసుకోకూడదు కాబట్టి ప్లస్ తీసుకుంటాము. అందుకని సమాధానం ఏమొచ్చింది అంటే కనుక √5, x = √5 + 1 అని చెప్తున్నాము. కింద ఏమొచ్చింది /2 అని వచ్చింది, అంటే 1:2. అందుకని సమాధానం ఎంత అంటే కనుక √5 + 1 1:2 అని చెప్తాం. ax² + bx + c = 0 అయినప్పుడు మూలాలకి సంబంధించింది -b ± √b² - 4ac = 2a. అంటే దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆ పాయింట్ని వాడుకొని చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే కనుక ఓకే, ఎగ్జామ్ హాల్ అయితే అవాయిడ్ చేసుకుంటాము, ఎగ్జామ్ హాల్ కూర్చొని అవాయిడ్ చేసుకుంటాం, కానీ అక్కడ వింటున్నావు కాబట్టి క్లియర్గా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం లెక్కలు మనకి ఆల్జీబ్రా ఓరియంటేషన్లో ఎక్కువ మనకి సమీకరణాలు అప్పుడు b² - 4ac దాని విచక్షణి అని చెప్తాము. దాని మీద మూలాలు సమానమైతే అని లెక్కలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆ కాన్సెప్ట్ మీద మనం ఎక్కువ లెక్కలు నేర్చుకోగలిగాం అనుకోండి, వాడు ఇంకా వేరే లెక్కలు ఇచ్చినా హ్యాపీగా చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి మూలాలు కనుక్కోవడము అనే దాని మీద మనకి ఇచ్చాడు.